దేశ చరిత్రలో ఫిరాయింపులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను ఫిరాయింపు చేస్తే బీజేపీ ఏకంగా ప్రభుత్వాలని ఫిరాయింపు చేసిందని సెటైర్లు వేశారు. తాను ఏ పార్టీలో స్పీకర్ అనే చెప్పాలన్న కడియం వ్యాఖ్యలు మహావిడ్డరంగా ఉన్నాయని జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న సోయి కూడా లేదని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మరిన్ని ఆధారాలు సమర్పించారు. చాలా ఆశ్చర్యంగా నేను ఏ పార్టీలోనో నాకు తెలియదు, స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు. ప్రజలు నవ్వుకోవాలన్నా ఏం చేయాలి, చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మనం ఏ పార్టీలో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మనం చెప్తాం, కానీ స్పీకర్ గారు చెప్తారట. గొప్ప మేధావిత్వం. ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారు. మనం మాట్లాడేది ఇతరులు వినటానికి అన్న సోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే, ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారికి కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతామనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంత మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ